హాయ్ అండి. ఈరోజు ట్రిగ్నామెట్రీలో నెక్స్ట్ వీడియో. ఇవాళ 60 డిగ్రీ వద్ద సైన్ నుంచి కాట్ వరకు ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాట్ వాల్యూస్ సో వీ గెట్ ఎట్ థీటా ఈక్వల్ టు 60 డిగ్రీ. థీటా వాల్యూ 60 అయితే సైన్ నుంచి కాట్ వరకు ఏ వాల్యూస్ ఇస్తాయి అవి ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇంతకీ మనకి సైన్ 60 డిగ్రీ, అలానే కాస్ 60 డిగ్రీ, అట్లానే tan 60 డిగ్రీ, ఇవి మూడు వస్తే మిగతా మూడు ఆటోమేటిక్గా మనకు వస్తాయి. కొసీకెంట్ 60, సీకెంట్ 60, కాట్ 60 అవొక వీటి ఇన్వర్స్లు అన్నమాట. కొసీకెంట్ 60, సీకెంట్ 60, అలానే కాట్ 60 వీటి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇంతకీ ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో 45 డిగ్రీ అప్పుడు ఈ వాల్యూస్, ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలాంటి వాల్యూస్ ఇస్తాయో డిస్కస్ చేసాం. ఇప్పుడు 60 వద్ద ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏ వాల్యూస్ ఇస్తాయి అన్నది ప్రాబ్లం. ఇవాళ ఇక్కడ 60 డిగ్రీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఆల్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ సో ఇట్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి, అందులో ఒక యాంగిల్ 60 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఏబిసి, ఇది 90, ఇందులో ఒక యాంగిల్ మనకి 60 కావాలి కాబట్టి 60 తీసుకుందాం. ఆటోమేటిక్ అదర్ యాంగిల్ ఏమైపోతుంది, 90 + 60 50, ఇది 30 అవుతుంది. ఇప్పుడు మనం సైన్ 60 అప్లై కనుక్కోవాలనుకోండి బై యూజింగ్ ఇట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, దీనికి ఎదురుగా ఉంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే ఏబి, హైపోటెన్యూస్ అంటే ఏసీ. మరి ఇప్పుడు సైన్ 60 రావాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి, ఇక్కడ ఏబి తెలియాలి, ఏసీ తెలియాలి. అంటే ద మెజర్మెంట్ ఆఫ్ ద టూ సైడ్స్ కంపల్సరీ తెలియాలి. అంటే ఏబీ లెంత్ తెలియాలి, ఏసీ లెంత్ తెలియాలి. అంటే ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా సో దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సైన్ 60 బికాస్ హియర్ వీ డోంట్ నో ద మెజర్మెంట్ ఆఫ్ ఏబీ అండ్ ఏసీ అండ్ బీసీ. మరి ఎట్లా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి, 60 డిగ్రీ యాంగిల్ ఉండాలి, మళ్ళీ అందులో సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ తెలిసి ఉండాలి, ఈ మూడు జరగాలి. అలాంటి టైప్ ఆఫ్ ఫిగర్ కావాలి నాకు. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే దాని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ నాకు తెలియకపోయినా ఐ నో దట్ బికాస్ ఇట్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వీ నో దట్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఐ కెన్ అస్యూమ్ దట్ ఈక్వల్ సైడ్ ఈజ్ ఏ. నేను దాన్ని ఏగా ట్రీట్ చేసుకోవచ్చు, దాన్ని నేను ఏ అని ఏదో ఒక ఎజంప్షన్ చేసుకోవచ్చు కదా, అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ. అప్పుడు నాకు ఈ 3 సైడ్స్ తెలిసే అవకాశం, మెజర్మెంట్స్ ఐడియా వచ్చేసింది. కానీ ఇక్కడ డౌట్ వస్తుంది, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంపల్సరీ కావాలి కదా సార్, ట్రిగ్నామెట్రిక్ రేషియో అప్లై చేయాలంటే కంపల్సరీ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. సో వస్తుంది అది కూడా, అలానే యాంగిల్ 60 కూడా కావాలి. ఇది ఈక్విలేటరల్ యాంగిల్ కాబట్టి ఎవ్రీ యాంగిల్ 60 60 60 ఉంటుంది. 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, మళ్ళీ యాడ్ చేస్తే 180 అవ్వాలి. అంటే ప్రతి యాంగిల్ 60 60 60 ఉండాలి. సో నాకు కావాల్సిన 60 కూడా వచ్చింది. అలానే ప్రతి సైడ్ కూడా తెలుసు నాకు, తెలియకపోయినా ఐ అజ్యూమ్డ్ దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ బికాజ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇంకా నాకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ 90. అందుకే నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ పర్పెండిక్యులర్ హైట్ అంటారు దీన్ని, ఇది 90, ఇది డి అనుకోండి. సో ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఇది హైట్ అవుతుంది అనమాట, హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. సో నాకు కావాల్సినవన్నీ వచ్చినాయి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అయ్యింది, ఇటు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇటు కూడా 90 కదా, అడ్జసెంట్ యాంగిల్స్ లీనియర్ పేరు మళ్ళీ అవి. సో రెండు యాడ్ చేస్తే 180 రావాలి. ఇది 90 అయితే ఇటు కూడా 90 అవుతుంది. అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. సో ఇప్పుడు ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో నేను ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా కూడా తీసుకోవచ్చు. అందులో మనకు కావాల్సింది 60 డిగ్రీ కూడా ఉన్నది, నాకు సైడ్ కూడా తెలుసు, ఈ హైపోటెన్యూస్ తెలుసు. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, హైపోటెన్యూస్ తెలుసు, మరి ఈ సైడ్ తెలియదు, ఈ సైడ్ తెలియదు. మరి ఈ సైడ్స్ ఎలా కనుక్కోవచ్చు, కనుక్కునే అవకాశం ఉన్నది ఇక్కడ. నిజానికి ఫస్ట్లో మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అక్కడ మనకి మెజర్మెంట్స్ తెలియవు కాబట్టే మనం దీన్ని సెర్చ్ చేసాం. మరి ఇక్కడ కూడా అదే డౌట్ వస్తుంది, ఈ సైడ్ మాత్రమే తెలుసు మనకి, రిమైనింగ్ 2 సైడ్స్ తెలియవు, ఇంతవరకే తీసుకుంటున్నాను, మరి ఎట్లా కట్టాలి. ఎప్పుడైతే ఇది పర్పెండిక్యులర్ అయ్యిందో, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ కదా, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఆ ఏడిఏ ఏమవుతుందంటే ఇక్కడ ఏడి ఈజ్ ఆల్సో మీడియన్ అంటారు.
AD is also median because it is equal triangle. ఈక్వల్ యాక్చువల్లీ పర్పెండిక్యులర్ మీడియన్ ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు. మీడియన్ అంటే ఒక వర్టెక్స్ నుండి దాని ఆపోజిట్ సైడ్ ఒక మిడ్ పాయింట్ కి జాయిన్ చేసిన లైన్ సెగ్మెంట్ ని మీడియన్ అంటారు. సో మీడియన్ is a line segment joining from any vertex to the midpoint of its opposite side. పర్పెండిక్యులర్ అంటే ఆ వర్టెక్స్ నుండి దాని ఆపోజిట్ సైడ్ కి 90 డిగ్రీ యాంగిల్ చేస్తూ డ్రా చేసిన దాన్ని పర్పెండిక్యులర్. ఆ పర్పెండిక్యులర్ వెళ్ళి కరెక్ట్ గా మిడిల్ లో టచ్ అవ్వాల్సిన అవసరం లేదు, టచ్ అవ్వదు కూడా. కానీ ఈక్వల్ ట్రయాంగిల్లో బోత్ ఆర్ కోయిన్సైడ్, అంటే రెండు ఒకటే అవుతాయి. అంటే అదే పర్పెండిక్యులర్, అదే మీడియన్. కాబట్టి ఎప్పుడైతే ఏడి ఈజ్ ఆల్సో మీడియన్ అయ్యిందో అప్పుడు డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. దేర్ ఫోర్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. కంపల్సరీ అది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది, అలానే యాంగులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. ఈక్వల్ ట్రయాంగిల్ అన్ని సేమే, అదే పర్పెండిక్యులర్, అదే పర్పెండిక్యులర్ బైసెక్టర్, అదే యాంగులర్ బైసెక్టర్, అదే మీడియన్, అన్ని కోయిన్సైడ్ అవుతాయి. కాబట్టి డి మిడ్ పాయింట్. ఎప్పుడైతే డి మిడ్ పాయింట్ అయిందో బీడీ ఈజ్ ఈక్వల్ టు దేనిలో హాఫ్ ఉంటుంది, BC/2. బీసీలో కరెక్ట్గా సగం ఉంటుంది, అంటే A/2. అంటే ఈ లెంత్ ఎంత ఇప్పుడు A/2. సో వన్ ఆఫ్ ద సైడ్ కూడా వచ్చేసింది. సో ఐ వాంట్ టు టేక్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. బిఫోర్ గోయింగ్ టు అప్లై మై ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఐ వాంట్ టు నో ఆల్ ద సైడ్స్, మెజర్మెంట్స్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ నేను దానికోసం ఆల్రెడీ ఇది తెలుసు, ఈక్వల్ సైడ్స్ కాబట్టి మూడు ఈక్వల్ కాబట్టి ఏ అని తీసుకున్నాను. AD is a perpendicular because it is equilateral triangle, that perpendicular is also called median. So median ante, so the line joining from any vertex to the midpoint of its opposite side. So the D must be midpoint, median కాబట్టి. సో D ఎప్పుడైతే మిడిల్ లో ఉందో ఆటోమేటిక్ గా BC లో సగం ఉంటుంది. ఏంటది BD లెంత్, DC లెంత్ కూడా అంతే A/2 వస్తుంది. సో BC/2 అంటే A లో సగం ఉంటుంది, A/2. ఇంకా మనకి AD లెంత్ కూడా తెలిస్తే అప్పుడు మూడు సైడ్స్ తెలుస్తాయి. ఇంకా మనం ఆటోమేటిక్ గా వీ కెన్ అప్లై ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సో ఆన్ 60 డిగ్రీ. ఇది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు నేను తీసుకుంటున్న AD కనుక్కోవాలి. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ADB యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 90 కదా. పైథాగరస్ లా అప్లై చేస్తున్నా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, AD స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. So I am going to substitute my values. AB square, it is one of the side, equal side A square. AD, I have to find AD square. BD, just now we come to know BD is half of the BC because BD is the midpoint of BC. Why? So AD is the median because actually AD is a perpendicular, but in the equilateral triangle perpendicular is also called as a median. That's why D is the median. That's why BD is half of the BC. That's why it is A/2. So A/2 whole square. So A square is equal to AD square plus A/2 whole square. A square అంటే A square, 2ని స్క్వేర్ చేస్తే 4. మనకి AD స్క్వేర్ కావాలి. ప్లస్ A square by 4 యువతలకు వస్తే మైనస్ అవుతుంది. అంటే A square minus A square by 4 is equal to AD square. LCM చేయండి. LCM ఎంత 4. 1 ఫస్ట్ డినామినేటర్ డివైడ్స్ యువర్ LCM by 4 times. 4 into A square, 4A square. Next, second denominator divides our LCM by 1 time. 4 divides for 1 time. 1 into A square, 1A square. So is equal to AD square. 4A square minus 1A square gives A square by 4. 3A square by 4. Sorry. 3A square by 4 is equal to AD square. But I need the length of AD, not AD square. So to remove the square of the LHS, find out the root of square of the RHS, find out the root of LHS. 3A square by 4 is equal to AD. సో ఇప్పుడు ఇందులో 3కి A స్క్వేర్కి 4కి రూట్ కట్టాలి. 3కి రూట్ అయితే లేదు, 4కి రూట్ ఉంది. ఎంత? సో రూట్ 3కి రూట్ లేదు కాబట్టి బై 4కి రూట్ ఉంది ఎంత? 2. ఎందుకంటే 2 2s are 4. A స్క్వేర్కి కూడా రూట్ ఉంది. A స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కదా, A బై ట్రయాంగిల్. సో మొత్తం మీద వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఈక్వల్ ట్రయాంగిల్? √3/2 into A. So by using Pythagoras law, by using these two sides, here I applying the Pythagoras law, I found AD length. So what is the AD length? √3/2 into A. So 3A square by 4, AD అంటే root of 3A square by 4. 3కి రూట్ లేదు, √3. 4కి రూట్ ఉంది, 2 2s are 4 కాబట్టి A స్క్వేర్కి రూట్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, A into A కదా. సో A. సో √3/2 into A. సో మొత్తం మీద ఇప్పుడు మనకి we come to know each and every side of the right angle triangle ABD. మనం ప్రతి లెంత్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ 60 డిగ్రీకి నేను ఇప్పుడు సైన్, కాసు, టాన్ అప్లై చేయబోతున్నా. ఫస్ట్ వన్, సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్.
60 డిగ్రీకి ఆపోజిట్ సైడ్ అమ్మా, ఇంతవరకే మనం తీసుకుంటున్న ట్రయాంగిల్ ఇంతవరకు, ఇదన్నా తీసుకోవచ్చు, మనం ఇది తీసుకున్నాం. ఆపోజిట్ సైడ్ అంటే ఏడి బై హైపోటెన్యూస్ ఏబి. సో సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఏబి లెంత్ ఎంత, ఏడి లెంత్ ఎంత, √3/2 ఇంటూ ఏ బై హైపోటెన్యూస్ ఏ. సో ఏ క్యాన్సిల్. సో సైన్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు √3/2. మొత్తం మీద సైన్ 60 వచ్చేసింది. సో సైన్ 60 వచ్చిన తర్వాత ఈజీగా కాస్ 60 కూడా కట్టచ్చు. నౌ ఇట్ ఈస్ అ టర్న్ టు కాస్ 60. కాస్ 60 ఈజ్ నథింగ్ బట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. 60 డిగ్రీకి అడ్జసెంట్ సైడ్, ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్, దీనికి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది బిడి బై హైపోటెన్యూస్ ఏబి. సో కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు బిడి. యాక్చువల్లీ ఇది హాఫ్ ఆఫ్ ద బీసీ కదా, బీసీలో సగం ఉంటుంది a/2 బై. సో ఏబి లెంత్ ఎంత ఇక్కడ ఏ. సో ఇలా రాయొచ్చు దీన్ని a/2 ఇంటూ 1/a గా రాయొచ్చు. ఏ క్యాన్సిల్. సో 1/2. సో కాస్ 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఫైనల్లీ వీ కమ్ టు నో దట్ కాస్ 60 ఈక్వల్ టు 1/2. నౌ లాస్ట్ వన్ tan 60. Tan 60 is nothing but ratio of two sides. They are opposite side by adjacent side. 60 కి opposite side AD, adjacent side ఇది hypotenuse కదా, adjacent side BD. So tan 60 degree is equal to opposite side √3/2 into A by adjacent side A/2. Both denominators cancel, A cancel. So tan 60 degree is equal to √3. So finally we got all the values of sine, cos, tan at 60 degree. So sine 60, cos 60 and tan 60 you found. Sine 60 is equal to √3/2. Cos 60 is equal to 1/2. Tan 60 is equal to √3. So here you found the values of sine 60, cos 60, tan 60. If you know sine 60, cos 60, tan 60, very easy to find out the remaining trigonometric ratios, values of remaining 3 trigonometric ratios at 60 degree. How? Because they are inverses to these 3 trigonometric ratios. First one, cosecant 60. It is actual inverse of sine, అంటే 1/sin 60. ఉల్టా reciprocal of √3/2, 2/√3 డైరెక్ట్ గా రాసేయండి. నెక్స్ట్ secant 60 degree. It is inverse of cos. So 1/cos 60. That means reciprocal of 60, cos 60, 2/1. So 2. Last one, cot 60. It is reciprocal of tan. It is inverse of tan. So 1/tan 60. So inverse of √3. So inverse of √3 means actually √3 అంటే √3/1. Inverse of it means 1/√3. So finally sin 60 √3/2, cos 60 1/2, tan 60 √3. Sin 60 √3/2 means cosecant 60, make it ulta, √2/√3 reciprocal. Secant 60 is inverse of cos 60, that is 2/1. Cot 60 is inverse of tan, so reciprocal of √3/1, 1/√3. So it is a way to find out the values of sin, cos, tan, cosecant, secant, cot at theta is equal to 60 degree. So okay, next video లో మనం ఇంకొక యాంగిల్ అంటే ఇప్పుడు మనం 45 డిగ్రీ కంప్లీట్ చేస్తాను ఇంతకుముందు వీడియో వద్ద, అలానే 60 వద్ద కనుక్కున్నాను. సో నెక్స్ట్ వీడియోలో 30 డిగ్రీ కానీ 0 డిగ్రీ 90 డిగ్రీ వద్ద ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలాంటి వాల్యూస్ ఇస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ.